ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద BMW కారుపై ఫ్లై యాష్ ట్యాంకర్ పడింది. హైదరాబాద్ వైపు వేగంగా దూసుకు వెళ్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న కారుపై పడింది. 16 చక్రాల అతి భారీ ట్యాంకర్ పట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. పొక్లైన్ ఇతర యంత్రాల సాయంతో పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికులు తీవ్రంగా శ్రమించి ట్యాంకర్ను పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన కారు నంబరు TS09FT6662 హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన బి శ్రీనివాసరావు పేరుతో ఉన్నట్లు గుర్తించారు. కారు యజమాని ఎల్లారెడ్డిగూడ మారుతి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కారుపై ట్యాంకర్ పడిన ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ మోహన్, ప్రమాదంలో సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? కంచికచర్ల మండలం కేసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ఫ్లై యాష్ లోడుతో వెళ్తున్నటువంటి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద పూర్తిగా ఈ ట్యాంకర్ పడిపోవడంతో ఆయన మెడ పక్కకు వాల్చి ఆ కారులో అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. అయితే కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంలో పోలీసులు కూలంకుషంగా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే కారు మీద ఒక్కసారిగా ఈ ట్యాంకర్ బోల్తా పడడంతో బోల్తా పడింది. అయితే ఈ బోల్తా పడినటువంటి ట్యాంకర్ హైదరాబాద్ వైపు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ కు సంబంధించినటువంటి డివైడర్ల పైకి వెళ్లి ఆ డివైడర్ల మీదుగా తిరిగి ఈ ఒక్కసారిగా కారు మీద కూలిపోవడం జరిగింది. హైదరాబాద్ వైపు ఈ కారు వెళ్తోంది. నిన్న హైకోర్టు సంబంధించినటువంటి న్యాయవాదుల ఎన్నికలు జరగడంతో ఎన్నికల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడున్న సభ్యత్వం ఉన్నటువంటి న్యాయవాదులు విజయవాడ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ BMW కారులో హైదరాబాద్ రిజిస్ట్రేషన్ గా ఉన్నటువంటి బొద్దులూరు శ్రీనివాస్ అనే హైకోర్టు సీనియర్ న్యాయవాది అక్కడ నుంచి ఆ రిజిస్ట్రేషన్ గల కారులో విజయవాడ రావడం జరిగింది. నిన్న హైకోర్టులో జరిగినటువంటి న్యాయవాదుల ఎన్నికలు అయిన తర్వాత నిన్ననే వెళ్ళిపోవాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు ఆయన విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఈ అమరావతి ప్రాంతం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా కారు మీదకు ట్యాంకర్ బోల్తా పడడంతో సహాయ చర్యలు చేపట్టేందుకు 4 ప్రొక్లైన్లను ఒక JCBని కూడా తీసుకొచ్చి ట్యాంకర్ ని ముందు పక్కకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు అలాగే టోల్ గేట్ సిబ్బంది స్థానికుల సహాయంతో ముందుగా ట్యాంకర్ ను పక్కకు తీసుకొచ్చిన తర్వాత కారులో ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం మీద పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా తీసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ అమీర్పేట ప్రాంతంలోని ఎల్లారెడ్డిగూడెం చెందినటువంటి మారుతి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న బొద్దులూరు శ్రీనివాస్ పేరిట ఈ కారు రిజిస్ట్రేషన్ కావడం, అలాగే ఆయన న్యాయవాదిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత అతని తాలూకా ఫోన్ నంబర్ కి పోలీసులు అలాగే టోల్ గేట్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఎవరు కూడా అతను ఫోన్ ఆన్సర్ చేయకపోవడం, అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత ట్యాంకర్ ను పక్కకు తీసి కారుని బయట తీసుకొచ్చిన తర్వాత అందులో ఒకే ఒక మృతదేహం గుర్తించడం జరిగింది. అయితే ఆ చనిపోయినటువంటి వ్యక్తి సీనియర్ న్యాయవాది బి శ్రీనివాసరావు అని పోలీసులు ధృవీకరించడం జరిగింది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సహాయక చర్యలు చేపట్టేందుకు అలాగే ఇతర ప్రాతిపదికన టోల్ గేట్ లో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఏవైతే టోల్ గేట్ లో మిగతా ద్వారాలు ఉన్నాయో వాటి ద్వారా వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తూ ఈ సహాయ చర్యలను అయితే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే కారులో ఒకే వ్యక్తి ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తించడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కారును నిశ్చితంగా పరిశీలించినప్పటికీ కేవలం కారు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నది ఈయన ఒకలే అన్నట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ట్యాంకర్ బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. రాణి,
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర్ బాబు ఈ విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి అతని ఫోన్ కు సంబంధించిన కూడా వివరాలు వాకప్ చేయడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ప్రమాద వివరాలను అయితే చేరవేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద BMW కారుపై ఫ్లై యాష్ ట్యాంకర్ పడింది. హైదరాబాద్ వైపు వేగంగా దూసుకు వెళ్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా పక్కకు ఉరిగిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న కారుపై పడింది. 16 చక్రాల అతి భారీ ట్యాంకర్ పట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. పొక్లెయిన్ ఇతర యంత్రాల సాయంతో పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికులు తీవ్రంగా శ్రమించి ట్యాంకర్ను పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన కారు నంబరు TS 09 FT 6662 హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన బి శ్రీనివాసరావు పేరుతో ఉన్నట్లు గుర్తించారు. కారు యజమాని ఎల్లారెడ్డిగూడ మారుతి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.